హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు సమ్మర్లో మన బాడీకి చలవ చేసే ఒక డ్రింక్ని చూపించబోతున్నాను. సో ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం వేప చెట్టు బెరడు ఉంటుంది కదండి, ఆ వేప చెట్టు బెరడు ఇలా తీసేసుకోవాలి. ఒక 4-5 ముక్కల్లాగా చేసేసుకొని ఆ వేప బెరడు తీసుకోవాలి. నెక్స్ట్ దీన్ని బాగా వాష్ చేసేసుకోవాలి. ఆ మట్టి ఏమన్నా ఉంటే వాష్ చేసేసుకోవాలి నీట్గా. దాని తర్వాత నెక్స్ట్ మనం ఇలా ఒక గిన్నెలో తాగే నీళ్లు తీసేసుకొని ఈ వేప బెరడుని మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్న వేప బెరడు మొత్తం దాంట్లో వేసేసుకొని ఇది నైట్ మొత్తం నానబెట్టుకోవాలన్నమాట. నైట్ మొత్తం నానిన తర్వాత వాటర్ కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా ఒక గ్లాస్ తీసేసుకొని, ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది, ఇలా గ్లాస్ తీసేసుకొని జస్ట్ ఆ వాటర్ ఉన్నాయి కదా అవి మాత్రమే తీసుకొని, ఒకరికి ఈ గ్లాస్ అయితే సరిపోతుంది, ఆ గ్లాస్ మొత్తం తాగేసేయాలి. సమ్మర్లో ఇలా ఈ గ్లాస్ అంతా ఒక 3 to 4 టైమ్స్ మనం కనుక తాగితే ఈ బెరడు నానబెట్టుకున్న నీళ్ళు మన బాడీని చాలా చలవ చేస్తుంది మన బాడీకి. అలాగే మనకి చెమటకాయ అనేది రాకుండా ఉంటుంది. సో ఈ వేప బెరడు నానబెట్టుకున్న నీళ్ళు కొంచెం మనకి చేదుగానే ఉంటాయండి. సో పిల్లలకి కానీ మనకి కానీ ఆ టేస్ట్ నచ్చినప్పుడు కొంచెం మనం దీంట్లో బెల్లం యాడ్ చేసుకొని తాగొచ్చు. సో పిల్లలు అనేది బాగా తాగుతారనమాట. బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి, ఇలా చేదుగా ఉంటే అస్సలు తాగరు. ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా చేసుకొని తాగండి. మన బాడీకి చాలా మంచిది, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. పాతకాలంలో మొత్తం అంతా ఇదే తాగేవాళ్ళు. పిల్లలకి కూడా ఖచ్చితంగా ఇవ్వండి. సో చెమటకాయ అనేది రాకుండా ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.